వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన సిరిసిల్ల పట్టణ 8వ, 9వ వార్డు యువకులు. తంగళపల్లి మండల కేంద్రంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆరుభావ దినోత్సవ వేడుకలు. రేపు నిర్వహించబోయే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు వెల్లడించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు. నేను బాగుండాలని కాకుండా మేమంతా బాగుండాలని ఆలోచిస్తూ నైబర్హుడ్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో నైబర్హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ వార్షికోత్సవ కార్నివాల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటలు, సాంస్కృతిక పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల ఆక్రమణ, స్వచ్ఛత, కాలుష్యం వంటి సమస్యలపై అసోసియేషన్ సభ్యులు కృషి చేయడం అభినందనీయమన్నారు. దేశం నాకే ఇచ్చింది అనే భావనకు బదులుగా నేను సమాజానికి ఏమిస్తున్నాను అనే దృక్పథంతో సభ్యులు ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. గతంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కాలేకపోవడం పట్ల చింత వ్యక్తం చేస్తూ ఆయన భవిష్యత్తులో చెరువుల స్వచ్ఛత, మొక్కలు నాటే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. గత 7 సంవత్సరాలుగా సేవ కార్యక్రమాలు కొనసాగించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. గొప్పగా 7 సంవత్సరాల్లోనే ఇంత గొప్పగా ఎదిగినందుకు మనస్ఫూర్తిగా ఆర్గనైజర్స్ కి, తెరాను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రుడు రమణకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. నేను స్టేజ్ మీదకి వచ్చి స్టేజ్ ముందు ఉండి చూస్తే చాలా వాటికి ప్రైజెస్ అన్ని త్రిదశ వాళ్ళే తీసుకుపోతున్నట్టు కనబడతా ఉంది. రమణ ఈజ్ ద రెడీ. మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఒకసారి నెక్స్ట్ టైం చూడండి. ఆ ఎంపైర్స్ ని కొంచెం కరెక్ట్ పెట్టండి, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద ప్రైజెస్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ త్రిదశ కమ్యూనిటీ ఇట్ సీమ్స్. కొన్ని ప్రైజెస్ మేము మంకురా కూడా కనబడ్డాయి. అందుకని మిగతా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా కొంచెం యాక్టివేట్ కండి. టేక్ ఇట్ ఇన్ ద టీమ్ స్పిరిట్ గా తీసుకోండి, స్పోర్టివ్ గా తీసుకోండి. ఈసారి త్రిదశ వాళ్ళు ఎట్లయితే మెజారిటీ ప్రైజెస్ తీసుకుపోయినారో నెక్స్ట్ టైం మిగతా కమ్యూనిటీస్ అన్ని అవి ఆ ప్రైజెస్ తీసుకోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ అభినందిస్తూ, సుమారు 4 నెలలుగా ఎవ్రీ వీకెండ్ కేవలం 2 రోజులు మాత్రమే మీకు ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో ఆ 2 డేస్లోనే కష్టపడి దాదాపు 4 నెలల నుంచి ఈ ఆటలను ఇంత గొప్పగా నిర్వహించిన నిర్వాహకులకి, ఈ ఆటల పోటీల సందర్భంగా ఎంపైర్లుగా వ్యవహరించినటువంటి వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. Not only cultural activities and sports, the way in which the TENA is organizing the activities in the local area with regard to the pollution, with regard to the control of the plastic, with regard to other social activities like purification of the lakes and giving some teachers to the government schools, everything what you are done or what you are doing for the society, I really appreciate from my heart, and I congratulate the TENA to do such type of activities more in your future life. So in recent days I have seen that there was a personal attack on your TENA president Mr. Ramana. Even then also there was no disturbance in TENA, and the spirit you have shown to continue your games and your activities in controlling the anti-social activities in the TENA area. Really I appreciate your organization once again. Both my government Jilla Parishad High School Tellapur అమ్మాయిలు, సో వాళ్ళు చేసినటువంటి డాన్స్తో పాటు ఆ డాన్స్లో ఉన్నటువంటి ఒక మంచి మెసేజ్ with regard to ganja and drugs which are spoiling the society. ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గాంజాని, డ్రగ్స్ని ఎందుకు ఎరాడికేట్ చేయాలి, వాటికి పిల్లలు ఎట్లా దూరంగా ఉంచాలనేటువంటి ఒక మంచి మెసేజ్తో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలైనటువంటి సమ్మక్క సారలమ్మతో పాటు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా గొప్పగా ప్రదర్శించినటువంటి తెల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినులకు నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వన్ ఆఫ్ మై కొలీగ్, నాతో పాటు బిఎడ్ కంప్లీట్ చేసినటువంటి ఒక మిత్రుడు భూపాల్ ఆ తెల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో టీచర్గా ఉన్నాడని చెప్పుకోవడానికి నిజంగా నాకు కూడా గర్వంగా ఉంది ఈ సందర్భంగా. సో అట్లే ఈ ప్రాంతం లోపల పెరుగుతున్నటువంటి కాలుష్యం పట్ల కానీ, ఇతరత్ర అంశాల పట్ల కానీ, చెరువుల కబ్జా విషయం లోపల కానీ మీరందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ కంప్లైంట్స్ పెడుతూ నేను బాగున్నానా,
మా కాలనీ బాగుందా, మా ఇల్లు బాగుందా అని కాకుండా మేము ఉంటున్నటువంటి లొకాలిటీ కూడా బాగుండాలని మీరందరూ చేస్తున్నటువంటి కృషిని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ, ఈ దేశం నాకేమిచ్చింది లేకపోతే ఎవరు నాకేమిచ్చినారనే స్థితి నుంచి నేను సొసైటీకి ఏం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి తేనా సభ్యులందరూ కూడా అన్ని కాలనీలలో చాలా బిజీగా ఉన్నప్పటికీ, చాలా గొప్ప వృత్తులలో పనిచేస్తున్నప్పటికీ, దాదాపు ఒక మినీ ఇండియా లాగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఒక సమూహంగా ఏర్పడి ఒక సొసైటీకి మేలు చేసేటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు అందరు కూడా చేతులు జోడించి ఇది నా బాధ్యత అని ముందుకు వస్తున్నందుకు మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, గడిచిన ఏడాదిన్నర కాలంలో నేను మీతో పాటు ఎలాంటి కమ్యూనిటీ యాక్టివిటీలో పాల్గొనలేకపోయినందుకు చింతిస్తూ, రానున్నటువంటి సంవత్సరం లోపల ఖచ్చితంగా ఆ చెరువుల క్లీనింగ్ కార్యక్రమంలో కానీ, మొక్కలు నాటే కార్యక్రమాల్లో కానీ, ఇతరత్ర సమాజానికి మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో మీతో పాటు నేను కలిసి పనిచేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా తేనా పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, మమ్మల్ని కూడా పార్టిసిపేట్ అయ్యేందుకు ఒక అవకాశం ఇవ్వాలని సవినయంగా కోరుకుంటూ, వచ్చినప్పుడల్లా నాకు మా సంఖ్య కంటే మా సోదరి మల్ల సంఖ్య ఎక్కువ కనబడుతుంది. మాతృమూర్తులు అక్కాజల్లు చాలా పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ అవుతారు. బహుశా మీలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలందరినీ స్ఫూర్తిగా తీసుకొని బహుశా నరేంద్ర మోడీ గారు వచ్చే ఎన్నికలకి 33% మహిళా రిజర్వేషన్ తీసుకొస్తా ఉన్నట్టున్నాడు. బహుశా అందుకని బీ ప్రిపేర్డ్. మీరంతా వేరు జిల్లాల నుంచి వేరు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా when again the election comes in 2029, be prepared to contest from your local constituencies, from which state or which district you came. You try to be prepared for 33% reservation, as Modi ji is very much interested in giving the reservation for 33% of the women. I really congratulate here most of the participants here, and most of the participants came from different places and different communities are women only, and really I appreciate the participation of the women. Wherever we go in the political meetings or other activities, we will see few number of ladies only, but quite opposite to that, in Tena program whenever we will come, the participation of our women members is very much high. This shows a great appreciation for the women, and the society needs your development, and you should take part in all activities, that whether it is Tena activity or other cultural activities. Once again I congratulate the participants, those who won the games in different fields, and the participants, those who lost the game. And don't worry, next time I will support those who are the losers in this season. We will try to face the Tridasha next time, and we will defeat the Tridasha, and we will see such that all other communities will also get some of the prizes. Thank you one and all. కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని 8, 9వ వార్డులో పలువురు యువకులు పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న యువకులకు పార్టీ కండువ కాపి ఆహ్వానించారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరుతూ అమలు చేస్తున్న పథకాల గురించి క్షేత్రస్థాయిలో అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయాలని సంగీతం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలు ఏఐసీసీ, పీసీసీ, డీసీసీ, పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఏ పిలుపునైనా స్వీకరించి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, స్థానిక నాయకులు బడుగు భారత, నాగరాజు, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క రాష్ట్రాన్ని గత 2 సంవత్సరాల పైనుంచి చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు కానీ, స్త్రీలకు కానీ, ఈ విధంగా రైతన్నలకు కానీ, గీతన్నలకు కానీ, నేతన్నలకు కానీ వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధికి కానీ, సంక్షేమ పథకాలకు ప్రజలు చేరవేస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులై మేము సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఈ పథకాలకు వారు ఆకర్షితులై 8వ వార్డు, 9వ వార్డు నుంచి పెద్దూరు గ్రామం, లేకుంటే ఈ యొక్క సర్దాపూర్ గ్రామాల నుండి ఈరోజు పెద్ద ఎత్తున యువకులందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గ్రంథాలయం చైర్మన్
అన్నగారు సత్యనారాయణ గౌడ్ గారు, అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నగారు చొప్పాడి ప్రకాష్ గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాలరాజు గారు, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి మొన్న కాంటెస్టెడ్ కౌన్సిలర్గా వారి సతీమణి ఏదైతే భరత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా చేరడం, రాజ్ కుమార్ గారి వారి యొక్క యువకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం, వారందరూ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిలో సంక్షేమ పథకాల్లో మీరందరూ కూడా భాగస్వామి ఇంకా కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క సిరిసిల్ల నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి మీరందరూ కూడా సహకరించాలి, ఆ విధంగా ముందుకు పోవాలని మీకు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ఏ కార్యక్రమమైనా కూడా ఇలా పిసిసి కానీ ఏఐసిసి కానీ అలాగే డిసిసి కానీ పట్టణ కాంగ్రెస్ కానీ ఇచ్చేటువంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ప్రతి విషయంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇవాళ జైనైనటువంటి యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి నేను వెల్కమ్ చెప్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. తంగళపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ మచ్చ ఆంజనేయులు జెండాను ఎగురవేసి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అవుతోందని ఆంజనేయులు పేర్కొన్నారు. పట్వారీ పటేల్ వ్యవస్థకు చరమగీతం పాడి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, నేరేళ్ల 4 లైన్లకు చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కడారి రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి పయ్యావుల లక్ష్మణ్, యాదవ్ సత్తయ్య, కోడం దత్తు, గుంటి అంజయ్య, పంజా బాలరాజ్, మిద్దె ప్రకాష్, లెంకల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులను సిరిసిల్ల పోలీసులు ముందస్తు అరెస్టు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులను ప్రభుత్వం అరెస్టులతో నిర్బంధించడం బాధాకరమని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మన లక్ష్యం కోసం, మన హక్కుల కోసం కలిసి పోరాడవలసిన సమయం ఆసనమైందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి మాకు సమయం ఇవ్వాలని, త్వరలోనే కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేస్తామని చెప్పిన విధంగా వారి సూచన మేరకు రేపు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఈ రోజు అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మామిడాల రమణ, కొండ శంకర్, బింగి ఇజ్జిగిరి, కొక్కుల ఆంజనేయులు, ఉజిత్ దత్తత్రి, టీయూజేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు చిలుక శారద తదితరులు ఉన్నారు. ఈరోజు మరి ముందస్తుగా సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మరి ముందుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మొన్నటికి మొన్న మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలిసి మరి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు మరి ముఖ్యమంత్రి గారు మరి ఉద్యమకారులకు అంశాన్ని మేము పరిశీలిస్తున్నాం, మేము త్వరలోనే ఒక కమిటీ వేసి మరి ఉద్యమకారులను గుర్తిస్తామని, మీరు కొద్దిగా ఓపిక పట్టండి, తప్పకుండా ఉద్యమకారులకు న్యాయం చేస్తామని మరి మా అధ్యక్షుల వారికి మరి ముఖ్యమంత్రి గారు తెలపడం ద్వారా మరి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మరి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. కానీ మరి ప్రభుత్వం మరి ఉద్యమకారులను ఈ విధంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం బాధాకరం. మరి వారు కూడా పోలీసు వారితో వారు సహకరించడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తాం. ఎందుకంటే
మీరిచ్చిన హామీనే నెరవేర్చమంటున్నాం. ఎందుకంటే ఉద్యమకారుల గొంతమ్మ కోరికలేమి కాదు. మీరు ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 250 గజాల స్థలం కావచ్చు, ప్రతి నెల కూడా 25,000 పెన్షన్ కావచ్చు, మరి 10 లక్షల మరి ఇన్సూరెన్స్ సౌకర్యం కావచ్చు, అదేవిధంగా మరి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసి ఒక మరి సంక్షేమ బోర్డును కూడా మీరు ఏర్పాటు చేసి మరి ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి మీ సందర్భంగా మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఉద్యమకారులను ఏదైతే మరి ఇట్లా నిర్బంధించేటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలపైనే మీరు స్పష్టత ఇవ్వకపోతే మరి ఎలా అని ఇప్పటికే మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు కూడా మీరు ఏ విధంగా కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీని గురించి మాట్లాడకపోవడం నిజంగా బాధాకరం. మరి మొన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఫిబ్రవరిలోనే మరి కమిటీ వేస్తాం, ఉద్యమకారులకు న్యాయం చేస్తామన్నారు. ఇంతవరకు ఫిబ్రవరి నెల కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు మార్చి నెల కూడా వెళ్ళిపోతూ ఉన్నది. మీరు ఇచ్చిన హామీ ఏమైందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మొన్న బడ్జెట్ సమావేశంలో అయినా మరి ఉద్యమకారులకు అయినా బడ్జెట్లో కేటాయిస్తారనుకున్నా కానీ అది ఉద్యమకారులకు మొండి చేయి చూపడం జరిగింది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తూ మరి చేపట్టినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. మరి ముందు కూడా మేము చెప్పేది ఒకటే, ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించండి, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చండి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, కొంతమంది మరి ఉద్యమకారులు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఆదుకోండి. మరి చనిపోయినటువంటి ఉద్యమకారులకు మరి కనీసం ఒక 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చైనా ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరి ప్రతి నెల కూడా 25,000 పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము ఉద్యమకారుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను యూత్ కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రాహుల్ ఆధ్వర్యంలో అసెంబ్లీలో దళిత సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన సెంటర్ వద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మతో ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు దిష్టి బొమ్మను దగ్ధం చేసి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళిత వ్యతిరేక ఎమ్మెల్యే అంటూ కామెంట్ చేశారు. నిండు అసెంబ్లీ సాక్షిగా హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్కు సమకాలీకుడైనటువంటి దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని తుపాకీతో కాల్చినట్టు సైగలు చేస్తూ ఎగతాళి చేస్తూ దళితులను అవమానించేలాగా జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇంత మునిపే చెప్పిన కౌశిక్ రెడ్డి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడుతుంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులను సీనియర్ నాయకులను అవమానించేలాగా మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మొహం మీద ఎట్లా పడుతుందో ఆ ఉమ్ము నీ మొహం మీద పడ్డట్లే. దళితుల పట్ల నీ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిండు అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఏదైతే మాట్లాడినావో, ఏదైతే సైగలు చేసినావో వాటిని ఉపసంహరించుకొని బహిరంగంగా దళితులకు, ముఖ్యంగా కడియం శ్రీహరి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు నీ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా అంటే ఓట్లేసినటువంటి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మాభిమానాన్ని కూడా నువ్వు చంపేస్తా ఉన్నావు. నువ్వు ఎమ్మెల్యేవా వీధి రౌడీవా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నావు. నీ తీరుతెన్నులు ఎమ్మెల్యే లాగా లేవు, ఒక వీధి రౌడీ లాగా ఉన్నాయి. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నువ్వు అసెంబ్లీ అయిపోయేంత లోపల కడియం శ్రీహరి గారికి, దళిత ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా మీడియా సమావేశం పెట్టి క్షమాపణ చెప్పకపోతే హుజురాబాద్ నియోజకవర్గంలో నిన్ను తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి యొక్క దళితులను అవమానించిన తీరు, కౌశిక్ రెడ్డి అసలు పుట్టక ముందే నిచ్చెల్లే కడియం శ్రీహరి అన్న రాజకీయాలలో ఇప్పటికో ఎమ్మెల్యే అయినప్పుడు కౌశిక్ రెడ్డి పుట్టలేదు. అలాంటి దళితులైన కడియం శ్రీహరి గారిని అవమానించడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకో. ఇంతకుముందు గవర్నర్ను ఒక అసభ్యకరమైన మాటలు అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నిన్ను తిట్టని రోజు లేదు. సభ్య సమాజం అంతా నిన్ను
అసలు ఈయన ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండు అని అంటున్నారు. మొన్నటికి మొన్న మన ముస్లిం సోదరులను మాటలను బహిరంగ క్షమాపణ చెప్పినావు. ఇలా మళ్ళీ దళితుల జోలికి వస్తున్నావు. దళితుల జోలికి వస్తే కౌశిక్ రెడ్డి నీ గూటం దెబ్బలు తప్పవి. ఈరోజు నిన్ను దిష్టి బొమ్మ గాలబెట్టినావు. నిన్ను తలగబెట్టేదాకా మేము ఊరుకోదాం. నువ్వు బహిరంగ క్షమాపణ దళిత సామాజిక వర్గాలకు నువ్వు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే రేపు నీ క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తాము. ఇంకా తీవ్ర పరిణామాలు తప్పాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. యూత్ కాంగ్రెస్ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 259వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా అల్లు కమలాకర్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లు కమలాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేస్తున్న ప్రభుత్వ భారత ప్రతినిధులని అభినందించారు. పేద బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప ప్రభావశీలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అంబేద్కర్ ఆలోచన విధానమే సరైన మార్గం. ప్రతి వారం ఇలా బహుజనులను సమీకరించి మహనీయుల చరిత్ర తెలియజేయడం బహుజన రాజ్యాధికారానికి పునాది అని తెలియజేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే విచ్చేసి ఈరోజు పండుగ ఉన్న సందర్భంలో కూడా పిలవగానే లేదు నేను ఈ కార్యక్రమానికి మొదట వస్తా అని చెప్పి ఈ అన్న స్ఫూర్తిదాయక మాటలు మరొకసారి అందరి ముందు గుర్తు చేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాని మనం అందరం అంటే అంబేద్కర్ లాంటి వ్యక్తికి అంత అవమానం జరిగింది, మనలాంటి సామాన్యులకు ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేస్తున్న ఉద్దేశం మీద అది కూడా టాపిక్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మాట్లాడుతున్న సందర్భంలో మేకల దాసన్న గారు 2 విషయాలు చాలా గొప్ప విషయాలు చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటి విషయం మన గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నేను నార్మల్ గా మేధావులతో మాట్లాడుతున్న సందర్భంలో వచ్చిన సంఘటన, ఒక ఊరిలో అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అక్కడ ఉన్న స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ చదువుతుంటే అక్కడికి వెళ్లి ఆ ఊరిలో 300 మంది పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళందరినీ సర్వే చేస్తారు. వీళ్ళ బాడీ డెవలప్మెంట్ ఎట్లుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లుంది అని చెప్పి వాళ్ళని సర్వే చేస్తే ఆ యొక్క సర్వేలో ఏమని తెలియదంటే ఉన్న ఊరి పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళు ఎన్ని రోజులు బతికినా, వాళ్ళ తరతరాలు ఎన్ని రోజులు బతికినా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరగదు, వాళ్ళలో బాడీ డెవలప్మెంట్ అనేది జరగదు అని ఆ సర్వేలో వెల్లడైంది. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న పౌష్టికాహార లోపం, అంటే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ దొరకకపోవడం వల్ల వాళ్ళు ఎప్పటికీ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ కాదు. రేపు పొద్దున వాళ్ళకి పుట్టిపోయే పిల్లలు కూడా ఆ రకంగానే పుడతారు. అంటే అంత దౌర్భాగ్య పరిస్థితి ఆ యొక్క గ్రామంలో ఉన్నది. ఆ యొక్క గ్రామమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా ఉన్నది. ఎస్పెషల్లీ దళితులలో ఇది ఖచ్చితంగా ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిల్లలు ఎవరైతున్నారో ఆ పిల్లలు 3 పౌష్టికాహార లోపం వల్ల చనిపోవడం జరిగింది. అంటే డాక్టర్ బాబాసాహెబ్ పూలమాల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో మేము ఇన్ని రోజులు మేము అజ్ఞాతంలో ఉన్నామని అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క శ్రేయోభిలాషులు ఇక్కడ ఉన్నటువంటి అరుణ్ కుమార్ గారు అయితే, సత్య గారు అయితే, అంబేద్కర్ సంఘ ప్రెసిడెంట్ అయినటువంటి మేకల దాస్ గారు, శ్రీనివారు, నరసింహరావు, తదితర కడపళ్ళు వీళ్ళందరూ కలిసి నన్ను కొంచెం ఇన్స్పిరేషన్ గా చేసిండ్రు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధనలు మాకు కొంతమంది మేము ఎక్కడున్నాము, మేము ఏ స్టేజ్ లో ఉన్నాము అనేది గుర్తు చేసి ఈ యొక్క నిత్యము జ్యోతిలాగా వారం వారం ఆయన జ్ఞాపకాలను ఆయన యొక్క ఆశయాలను గుర్తు చేస్తూ ప్రతి వారికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని అనుకుంటాం. మేమెవ్వరం కూడా తక్కువ కాదు, అంతా మేము అనుకున్నట్టుగా ఎక్కడ తక్కువ లేము. మేము కూడా ఆర్థికంగా ఎదుగుదల పొంది ఉన్నాము. మేము కూడా అంబేద్కర్ వారసులమే. ఆయన చేసినటువంటి రాజ్యాంగం ప్రకారమే అన్ని కులాలు నడుస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అంబేద్కర్ గారికి 40 సంవత్సరాల తర్వాత భారతరత్న కాంశీరాం ద్వారా వచ్చిందని తెలిసింది. ఆయనకి ఎప్పుడో రావాలి, బ్రతుకున్నప్పుడే రావాలి. కానీ ఆయన చనిపోయిన తర్వాత మొన్న 1990లో రావడం విడ్డూరంగా ఉంది. అలాగే కాదు, మీరు ఆర్థికంగా నిత్యము ప్రతి ఒక్కరి జోబులో ఉండాలంటే గాంధీ బొమ్మ లాగానే అంబేద్కర్ బొమ్మ కూడా ఒక నోటు మీద ముద్రించాలని ఈ అంబేద్కర్ సాక్షిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఈ అంబేద్కర్ బొమ్మను ఒక నోటు మీద ప్రింట్ చేస్తే ప్రతి ఒక్కరి జోబులు, ఉన్నత కులాలకు, అగ్ర కులాలకు, లోపటి కులాలకు అందరి జోబులలో ఆయన తలుచుకునే ఇది ఉంటుందని నా అభిప్రాయం.
ఇది ఇప్పటి నుంచి అవలంబించాలని నేను ఈ కమిటీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ రోజు నేను నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు అరుణ్ కుమార్ గారికి, ఈ అంబేద్కర్ సంఘం వారికి, ప్రబుద్ధ్ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి నేను ఈ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఒక దృష్టితోనే, ఒక లక్ష్యంతోనే ముందుకెళ్తానని నేను మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శారదా శ్రీ వైష్ణవ సంఘం గట్కేసర్ తెలంగాణ నూతన సంఘ భవన ప్రారంభోత్సవం కేశవపట్నం ఆంజనేయులు పంతుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథి అశ్వాపురం వేణుమాధవ్ రాష్ట్ర అధ్యక్షులు చాతాడ శ్రీ వైష్ణవ సంఘం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఆహ్వానితులు సింగిరెడ్డి రామ్రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, ముల్లి పావని జంగయ్య యాదవ్, గట్కేసర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మేకల సుజాత నరసింహరావు, మాజీ సర్పంచ్ గట్కేసర్ శాఖ కార్యవర్గ సభ్యులు చతుర్థ శ్రీ వైష్ణవ సంఘం కార్యవర్గం అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు పంతులు, ఉపాధ్యక్షులు కాజపేట సత్యనారాయణ, కార్యదర్శి కీర్తిశేషులు వెంకటయోగి సత్యనారాయణ, కోశాధికారి తిరునగరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గట్కేసర్లో మా యొక్క సంఘం చాతా శ్రీ వైష్ణవ సంఘము నూతన భవన ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఇక సంఘమునకు నా తోటి బంధువులు కూడా నాకు సహకరించినందుకే ఈరోజు ఈ చక్కటి బృహత్తమైనటువంటి భవనం ఏర్పరచుకున్నాం. మేము దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా దీని గురించి చాలా సమకూర్చి ఈరోజు మాకు దాత అంటే మా స్టేట్ సంఘం అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ గారని ఆయన అధ్యక్షుడు ఆయన మాకు డబ్బులు డొనేట్ చేయడం జరిగింది. దాదాపు 5-6 లక్షలు డొనేట్ చేసి ఈ యొక్క సంఘ భవనం పూర్తి చేయడానికి పూర్తిగా సహకరించినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వెళ్ళవెళ్ళ మా యొక్క బంధువులు, నా యొక్క కార్యవర్గం నాకు ఎప్పుడు నా ఎమ్ముడు ఉంటూ నా యొక్క ఈ యొక్క పనికి సహకరించినందుకు వారికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సదా ఎల్లకాలం ఇదే రకంగా దీంట్లో ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉండాలని చెప్పని భగవంతుడు కోరుకుంటున్నాం. ముఖ్యంగా అందరూ సహాయ సహకారం ఉంటేనే ఇటువంటి కార్యాలు జయప్రదం అవుతాయని చెప్పని చెప్తున్నాను. కాబట్టి నన్ను ఈ యొక్క అధ్యక్షతన వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పటి నుంచి కూడా ఏ పనికైతే మనకు అవసరమో ఆ పని గురించి అందరూ కూడా ఏకమై ఒకే తాడుపైన జరిగినట్టు నడుచున్నట్టు ఉండి చేసినట్టు అవుతే రేపు కూడా ఇటువంటి కార్యాలు ఎన్నో జయప్రదం చేస్తామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీలో చేరిన సిరిసిల్లపట్న 8వ, 9వ వార్డు యువకులు. తంగళపల్లి మండల కేంద్రంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆరుభావ దినోత్సవ వేడుకలు. రేపు నిర్వహించబోయే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు వెల్లడించిన తెలంగాణ ఉద్యమకారుల పోరా నాయకులు. ఇవి బిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.